క్లాస్ 10 స్టూడెంట్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ప్రీ ఫైనల్స్ తెలంగాణ వాళ్ళకి అంటే ప్రీ ఫైనల్స్ 2 గ్రాండ్ టెస్ట్ ఏపీ వాళ్ళకి అయిపోతుంది ఈ రోజుతో. మరి రేపటి నుంచి పండగ ఏం లే, మళ్ళీ ప్రిపరేషనే. వన్ ఫైనల్ ప్రిపరేషన్, వన్ లాస్ట్ ప్రిపరేషన్ ఫర్ ద పబ్లిక్ ఎగ్జామ్స్. సో ఈ రోజు డేట్ తీసుకుంటే మీరు 9. సో రౌండ్ ఫిగర్ రేపు ఎగ్జామ్ రాస్తారు కాబట్టి, రేపు సోషల్ ఎగ్జామ్ రాస్తారు కాబట్టి 10 వేసుకున్నాం. సో రేపటి నుంచి తీసేస్తే 11, 12, 13 3 రోజులు. 14th మీకు తెలుగు ఎగ్జామ్. అంటే 13th మళ్ళీ మీరు తెలుగు చదివేటోళ్ళు చాలా మంది 2 రోజులు 3 రోజులేరా, నేను చాలా మిస్ అవుతున్నాను. కానీ నేను ఎందుకు ఎనర్జీగా ఉన్నానంటే, నేను ఎనర్జీగా వీడియో చేస్తేనే మీరు ఎనర్జీగా వింటారు, ఆ భయాన్ని తీసేసి ధైర్యాన్ని పెట్టుకుంటారు అనేసి నేను ఎనర్జీగా మాట్లాడుతున్నా. కానీ ఒక పక్కన ఇంకా మీరు సీరియస్ అయిపోతున్నారు. 2-3 రోజుల్లో ఇంకా అయిపోయింది, మళ్ళీ పబ్లిక్ ఎగ్జామ్స్. ఫుల్ వీడియోలు మనం ఇలా నవ్వుతూ మాట్లాడడానికి కూడా టైం ఉండదు. ఫుల్ మోడ్ లో ఉంటాం, ఆన్ లో ఉంటాం. సో ఐ మిస్ యూ ఆల్. ఎంతో నెగిటివిటీ నాకు వచ్చింది, కానీ దానికి 100 రెట్లు పాజిటివిటీ కూడా నాకు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఈ బ్యాచ్ నా జీవితంలో నేను మర్చిపోలేను. ఓకే, ఇక వీడియోలోకి వస్తే, మీరు సోషల్లో ఎప్పుడు గమనిస్తూ ఉంటారు, బోత్ ఏపీ స్టూడెంట్స్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్, కరెంట్ అఫైర్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి? హూ ఇస్ హూ క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ప్రెసెంట్ చీఫ్ మినిస్టర్ ఎవరు, ప్రైమ్ మినిస్టర్ ఎవరు, సెంట్రల్ కౌన్సిల్ మినిస్టర్స్ కావచ్చు, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కావచ్చు, గవర్నర్ కావచ్చు, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్ యొక్క చైర్మన్స్, ఆ బాడీస్ యొక్క చైర్మన్స్ కావచ్చు, వాటి హెడ్ క్వార్టర్స్ కావచ్చు. సో నేను బాగా అనలైజ్ చేసి చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ తెచ్చాను. కరెంట్ అఫైర్స్ అనేది ఒక సముద్రం, ఓకేనా? నేను చాలా తక్కువ తెచ్చాను. ఈ పీడిఎఫ్ ని మీ దగ్గర పెట్టుకోండి. సోషల్ ఎగ్జామ్ కి, పబ్లిక్ ఎగ్జామ్, సోషల్ ఎగ్జామ్ ఇంకా 1 month ఉంది. తెలంగాణ వాళ్ళకైతే ఇంకా 1 month ఇన్ ద సెన్స్ 15 days 20 days ఉంది. ఏపీ వాళ్ళకి ఇంకా 10-15 days ఉంది. సో దీన్ని పెట్టుకొని 2 days కు వన్స్ అన్న రివిజన్ చేయండి. కరెంట్ అఫైర్స్ మీద మీరు బిట్స్ లో మార్కులు పోగొట్టుకోకూడదు. ఈ వీడియో తర్వాత నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఓకేనా? వీడియోలోకి వెళ్తే మీ అందరికి ఇక్కడ కనబడతా ఉంటుంది, కాన్స్టిట్యూషనల్ హెడ్స్ మీద క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే, ప్రెసిడెంట్ ఎవరు? మన ప్రెసిడెంట్ ఎవరు? నేను పక్కకు వచ్చేస్తాను, మీరు ఇక్కడ నుంచి చూడండి. మన ప్రెసిడెంట్ ఎవరు? శ్రీమతి ద్రౌపది ముర్ము గారు. నెక్స్ట్, హూ ఇస్ ద 15th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని కూడా అడగచ్చు. షీ ఇస్ ద 15th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఓకేనా? నెక్స్ట్, వైస్ ప్రెసిడెంట్ ఎవరు? సిపి రాధాకృష్ణన్. తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఎవరు? శ్రీ నరేంద్ర మోడీ గారు 15th ప్రైమ్ మినిస్టర్ అన్నమాట, ఓకేనా? డన్. కాన్స్టిట్యూషనల్ హెడ్స్ మీద ఈ క్వశ్చన్స్ ఉంటే, తర్వాత మనల్ని అడిగేది ఏంటంటే జుడిషియల్ హెడ్స్ అన్నమాట. ఈ జుడిషియల్ హెడ్స్ ఏంటంటే, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు? జస్టిస్ సూర్యకాంత్. మీలో చాలా మంది చెప్తున్నా కదా, మీరే రిలేట్ అయిన వాళ్ళు కమెంట్ చేయండి, డివై చంద్రచూడ్ అని రాసేటోళ్ళు ఎంతమంది కదా. కాబట్టి అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్ అనేది నేను తీసుకొచ్చాను. నాకొచ్చు కరెంట్ అఫైర్స్ అనుకొని ముందరగానే వీడియో నిండు చేయకుండా చివరి వరకు చూడండి, ఓకేనా? డన్. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా వెంకట్రామయ్య. సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా, ఓకేనా? చైర్పర్సన్ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాత్సవ, ఓకేనా? వీటిల్లో నన్ను అడిగితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ 100% గుర్తుపెట్టుకోవాలి, జస్టిస్ సూర్యకాంత్, ఓకేనా? డన్. పార్లమెంటరీ హెడ్స్ కి వస్తే వీటిల్లో ఏవి గుర్తుపెట్టుకోవాలి నేను చెప్తా. 5 స్టార్ గన్ షాట్, తర్వాత అన్ని నేర్చుకోవడం మీ బాధ్యత. స్పీకర్ ఆఫ్ రాజ్యసభ అంటే వైస్ ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా. ఇండియా యొక్క వైస్ ప్రెసిడెంటే స్పీకర్ ఆఫ్ రాజ్యసభ అవుతాడు, కాబట్టి సిపి రాధాకృష్ణన్. నెక్స్ట్, డిప్యూటీ స్పీకర్ వద్దు, సెక్రటరీ జనరల్ వద్దు, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆఫ్ రాజ్యసభ మల్లికార్జున్ ఖార్గే, రాజ్యసభకి లీడర్ ఆఫ్ అపోజిషన్. నెక్స్ట్, స్పీకర్ ఆఫ్ లోక్సభ ఓం బిర్లా. ఇది వెరీ గన్ షాట్ క్వశ్చన్, చాలా సార్లు ఆల్రెడీ అడిగారు, ఈసారి కూడా అడిగే ఛాన్సెస్ ఉంది, కాబట్టి నేర్చుకోండి. నెక్స్ట్, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆఫ్ లోక్సభ రాహుల్ గాంధీ. చూసుకోండి, లోక్సభకి లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ, రాజ్యసభకి లీడర్ ఆఫ్ అపోజిషన్ మల్లికార్జున్ ఖార్గే. కన్ఫ్యూజ్ అవ్వకండి, వాడు రాజ్యసభ అడుగుతున్నాడా లోక్సభ అడుగుతున్నాడా బాగా కేర్ఫుల్ గా చూసి ఆప్షన్ పెట్టండి, ఓకేనా? డన్. నెక్స్ట్, ఎలక్షన్ కమిషన్ మీద పక్కా క్వశ్చన్. మీకు ఎలక్షన్ కమిషన్ మీద ఎగ్జామ్ లెసనే ఉంది. ఎలక్షన్స్ మీద లెసన్ ఉంటే ఎలక్షన్ కమిషనర్ అడగడంలో తప్పు లేదు, 100% అడుగుతాడు. ఇంకోటి, ఇక్కడ మారారు, రీసెంట్ గానే మారారు, కాబట్టి అందరూ తప్పు పెట్టే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి అప్డేటెడ్ ఖచ్చితంగా అడుగుతాడు, కాబట్టి నేర్చిపెట్టుకోండి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు? జ్ఞానేష్ కుమార్. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు? అప్డేటెడ్ కొత్త 26th చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా జ్ఞానేష్ కుమార్. అదర్ 2 మీకు అందరికీ తెలిసిందే, మొత్తం 3 ఎలక్షన్ కమిషనర్స్, వాళ్ళలో ఒకరు చీఫ్ ఎలక్షన్ కమిషనర్, మిగిలిన 2 ఎలక్షన్ కమిషనర్స్ అన్నమాట.
మిగిలిన ఎలక్షన్ కమిషనర్స్ వివేక్ జోషి, సుఖ్బీర్ సంధు. ఓకేనా, డన్. నెక్స్ట్ కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా క్యాగ్ ఎవరంటే సంజయ్ మూర్తి. కాంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ వద్దు, కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరంటే సంజయ్ మూర్తి, కె సంజయ్ మూర్తి. కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కె సంజయ్ మూర్తి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్. అదర్ ఎలక్షన్ కమిషనర్స్ వివేక్ జోషి, సుఖ్బీర్ సంధు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ దీస్ ఆప్షన్స్ ఆర్ ఎలక్షన్ కమిషనర్స్ అనొచ్చు. ఆప్షన్ ఏ జ్ఞానేష్ కుమార్, ఆప్షన్ బి వివేక్ జోషి, ఆప్షన్ సి సుఖ్బీర్ సంధు, ఆప్షన్ డి ఆల్ ది అబౌవ్ అన్నప్పుడు వాడు ఎలక్షన్ కమిషనర్స్ అన్నప్పుడు ఆల్ ది అబౌవ్ పెట్టాలి కదా. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అన్నప్పుడే జ్ఞానేష్ కుమార్. ఓకేనా, డన్. నెక్స్ట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ లో మీరు మెయిన్ నేర్చుకోవాల్సింది ఏంటంటే సుప్రీం కమాండర్ ఆఫ్ ఇండియా ఎవరంటే ప్రెసిడెంట్. ఎప్పుడైనా ప్రెసిడెంట్ సుప్రీం కమాండర్. సో ద్రౌపది ముర్ము గారు. తర్వాత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్. డిఫెన్స్ స్టాఫ్ కి అనిల్ చౌహాన్. చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ ఫోర్స్ కి చీఫ్ అమర్ప్రీత్ సింగ్. ఓకేనా. చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ నేవీ బేస్ నేవీ ఆర్మీకి చీఫ్ ఎవరు? దినేష్ కుమార్ త్రిపాఠి. వీళ్ళందరూ లేటెస్ట్. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఉపేంద్ర ద్వివేది. ఓకేనా. నెక్స్ట్ ఇవేం అవసరం లేదు, వీటిని నేర్చుకోండి. ఈ ఫస్ట్ వన్ నేర్చుకోవాల్సిన పని లేదు. సుప్రీం టాప్ మోస్ట్ కమాండర్ ఆఫ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరు? ప్రెసిడెంట్. ఓకేనా, డన్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ హెడ్ సెక్రటరీ జనరల్, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ యొక్క సెక్రటరీ జనరల్ ఎవరంటే ఆంటోనియో గుటెరస్. ఓకేనా. నెక్స్ట్ 14th ప్రెసిడెంట్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ అప్డేటెడ్ అజయ్ బాంగా. నెక్స్ట్ డైరెక్టర్ జనరల్ యునెస్కోకి ఆడ్రే అజోలే. ఓకేనా, డన్. నెక్స్ట్ మీకు ఇలా ఇంటర్నేషనల్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీస్, ప్రెసిడెంట్లు, డిఫెన్స్ కి సంబంధించి అడిగేసినారు. యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్ యొక్క మెయిన్ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్ యొక్క సెక్రటరీ ఆంటోనియో గుటెరస్. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఆల్రెడీ ఏపీ వాళ్ళు మీకు తెలిసి ఇది 2 times 3 times మీకు SA1 లో ఇలాంటి వాటిలో కనపడింది. లాస్ట్ ఇయర్ మీ సీనియర్స్ అడగని పబ్లిక్ ఎగ్జామ్ లో కూడా కనపడింది ఇది. ఓకేనా. నెక్స్ట్ ఇంకొస్తే ఏపీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ నేర్చుకోవాలి మనము, తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా నేర్చుకోవాలన్నమాట. దాంట్లో ఏవేవి నేర్చుకోవాలి నేను చెప్తాను చూడండి. ఏపీ విషయానికి వస్తే ఇప్పుడు ఇక్కడ 24 అంటే 24 నుంచి వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి మీకు కన్ఫ్యూజన్ అవ్వకూడదు కాబట్టి దాన్ని తీసేశాను. చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నారా చంద్రబాబు నాయుడు. కొనిదెల పవన్ కళ్యాణ్ ఎవరు? డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. నారా లోకేష్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, అంటే మీరు సింపుల్ చెప్పాలంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ అని కూడా రాయొచ్చు. అడగచ్చు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు? హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్టర్ ఎవరు? ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మినిస్టర్ ఎవరు? రియల్ టైమ్ గవర్నెన్స్ ఎవరు? ఐటీ ఎవరు అని అడగచ్చు. లేదా పవన్ కళ్యాణ్ గారిని ఎలా అడుగుతారు తెలిసిన? పంచాయతీ రాజ్ ఎవరి కిందకు వస్తుంది? రూరల్ డెవలప్మెంట్ అండ్ రూరల్ వాటర్ సప్లై ఎవరి కిందకు వస్తుంది అని అడుగుతారు అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇంక ఇవన్నీ కూడా ఒక్కసారి చూసుకోండి. నేను ఎందుకు ఇవన్నీ చెప్పట్లేదంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మీరు ఫస్ట్ టాప్ 3 నేర్చేసుకొనేసి మిగిలినవి చూసుకోండి. బట్ నేను యాడ్ ఆన్ చేయాలనుకునేది ఏంటంటే చివరిది గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎవరు? అబ్దుల్ నాజర్. గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంపార్టెంట్, అబ్దుల్ నాజర్. నెక్స్ట్ స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ చింతకాయల అయ్యన్న పాత్రుడు. ఓకేనా. స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అయ్యన్న పాత్రుడు. గవర్నర్ అబ్దుల్ నాజర్. చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆర్ హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ మినిస్టర్, ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు. ఓకేనా. ఇది ఏపీ వాళ్ళు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది. తెలంగాణ వాళ్ళు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది తెలంగాణ గవర్నర్ ఎవరు? జిష్ణుదేవ్ వర్మ. చీఫ్ మినిస్టర్ ఎవరు? రేవంత్ రెడ్డి గారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎవరు? బట్టి విక్రమార్క మల్లు గారు. స్పీకర్ ఆఫ్ తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎవరు? గడ్డం ప్రసాద్ కుమార్. ఓకేనా. ఇవి నెక్స్ట్ మీరు మినిస్ట్రీస్కి వచ్చారంటే పోర్ట్ఫోలియోస్, ఇరిగేషన్ మినిస్ట్రీ నల్లమద ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇరిగేషన్ ఎందుకు? మీకు వాటర్ రిసోర్సెస్ దీని మీద ఉంది కదా లెసన్, ఇండియన్ రివర్ సిస్టమ్ మీద. దాంట్లో మనం తెలంగాణలో రివర్స్ గురించి మీరు మాట్లాడుకుంటారు కదా, కాబట్టి ఇరిగేషన్ మీద అడగచ్చు. నెక్స్ట్ ఎందుకని అగ్రికల్చర్ మినిస్ట్రీ తుమ్మల నాగేశ్వరరావు. ఇవి కొద్దిగా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్ లో చాలా బాడీస్ ఉంటాయి కదా, ఆ బాడీస్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది, దాని హెడ్స్ ఎవరో తెలుసుకుందామా కాసేపు. యునైటెడ్ నేషన్స్, ఈ యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే న్యూయార్క్ సిటీలో ఉంది. దాని యొక్క హెడ్ ఎవరంటే ఆంటోనియో గుటెరస్. మీరు ఇది ఒకసారి చూసుకోండి. ఇప్పుడే నేను మీకు ఒక ట్రిక్ చెప్తాను. ఓకేనా. ట్రిక్ చెప్పడం జరుగుతుంది. యునిసెఫ్, యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్, ఇది కూడా న్యూయార్క్ లోనే ఉంది. హెడ్ ఎవరంటే క్యాథరిన్ రూసెల్. ఓకేనా. యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కో
ఎక్కడుందంటే ప్యారిస్ లో ఉంది. దీని యొక్క హెడ్ చీఫ్ ఎవరంటే ఆడ్రే అజోలే. నెక్స్ట్ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే స్విట్జర్లాండ్ లో ఉంది, జెనీవా స్విట్జర్లాండ్ అన్నమాట. హెడ్ ఎవరంటే టెడ్రోస్ అధనోమ్. ఓకేనా. నెక్స్ట్ మీకు తెలంగాణ స్టూడెంట్స్ మీకైతే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మీకు అక్కడ 4 ఆప్షన్స్ ఉంటాయి, దాన్ని చూసి పెట్టడమే. అదే ఏపీ వాళ్ళు అనుకో రాయాలి, మీరు అక్కడ చూసి ఐడెంటిఫై చేయడమే. కాబట్టి చూసి ఒక 2-3 సార్లు 10 సార్లు చదివారనుకోండి మీకు గుర్తుండిపోతుంది, చదివితే గుర్తుండిపోతుంది అనమాట. బట్ ఏపీ స్టూడెంట్స్ స్పెల్లింగ్ మిస్టేక్స్ అవుతాయి, ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. డన్. నెక్స్ట్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ రోమ్, ఇటలీలో రోమ్, ఇటలీ క్యాపిటల్ రోమ్. దీని యొక్క హెడ్ ఎవరు? క్విడాంగ్యూ. ఓకేనా. సో ఇవన్నీ కన్ఫ్యూజ్ అవుతారు, మీకు ఒక ట్రిక్ నేర్పిస్తాను ఇప్పుడు. ట్రిక్ ఫస్ట్ ఇవన్నీ కూడా ఇంకా చూసుకోండి, బట్ వీటిల్లో ఇంపార్టెంట్ అంతేం లేదు, బట్ నేను అన్ని ప్రొవైడ్ చేశాను. వీటిలో మాత్రం వరల్డ్ బ్యాంక్ చూసుకోండి, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చూసుకోండి. ఈ రెండింటిని ఇగ్నోర్ చేయకండి. మీకు అట్లీస్ట్ హెడ్ క్వార్టర్స్ నేర్చుకోండి చాలు, మిగిలిన వాటికి నేర్చుకోండి. బట్ ఇక్కడ చూడండి, ఈ ట్రిక్ చూడండి. న్యూయార్క్ హెడ్ క్వార్టర్స్ గా ఉండే యునైటెడ్ నేషన్ బాడీస్ ఏం తెలుసునా? యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్, UNDP యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఈ మూడింటికి హెడ్ క్వార్టర్స్ న్యూయార్కే. సో న్యూయార్క్ UN, యూనిసెఫ్, UNDP ఇలా నేర్చేసుకున్నారు అనుకో, అన్నిటికీ హెడ్ క్వార్టర్స్ అవసరం లేదు, ఒకటే హెడ్ క్వార్టర్స్ ఈ మూడింటికి ఉంది. నెక్స్ట్ జెనీవా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, UNHCR అడగరు మీకు ఎగ్జామ్ లో, ఈ రెండు గుర్తుపెట్టేసుకోండి. ఈ రెండిటికి జెనీవానే. నెక్స్ట్ రోమ్ దేనికి? ఇటలీలో ఉండే రోము. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ WFP అంటే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ కూడా అడగరు, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అడుగుతారు, రోమ్. బట్ గుర్తుపెట్టేసుకోండి రెండిటికి రోమే. నెక్స్ట్ వాషింగ్టన్ DC ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వరల్డ్ బ్యాంక్. IMF వరల్డ్ బ్యాంక్ రెండిటికి వాషింగ్టన్ DCనే. ఓకేనా. సో ఈ ట్రిక్ నేర్చుకున్నారనుకో, ఒక్కటే హెడ్ క్వార్టర్స్ 3-4 బాడీస్ ఉంది, సింపుల్ గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు కన్ఫ్యూజ్ అవ్వకుండా. నెక్స్ట్ హెడ్లు ఎవరంటే ఫస్ట్ యునైటెడ్ నేషన్ హెడ్ నేర్చుకోండి, యూనిసెఫ్ హెడ్ నేర్చుకోండి, యునెస్కో హెడ్ నేర్చుకోండి, నెక్స్ట్ WHO హెడ్ నేర్చుకోండి, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ హెడ్ నేర్చుకోండి, UNDP యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ హెడ్ నేర్చుకోండి, వరల్డ్ బ్యాంక్ హెడ్ నేర్చుకోండి చాలు. ఓకేనా. ఇదనమాట మీరు ఎన్నో రోజుల నుంచి మోస్ట్ డిమాండింగ్ కరెంట్ అఫైర్స్ మీద వీడియో చేయమన్నారు. నేను ఏమన్నా హెవీగా ఇచ్చాను అనుకున్న వాళ్ళు నిజంగా ఒకసారి నాకు చెప్పండి. చాలా లిమిటెడ్ ఇచ్చాను, ఆలోచించి వీళ్ళకి ఎక్కువ ఇస్తే ఈ టైంలో కన్ఫ్యూజ్ అయిపోతారు అనేసి మోస్ట్ డిమాండింగ్ మోస్ట్ ఎక్స్పెక్టెడే ఇచ్చాను. వీటిని నేర్చుకోండి, ఎగ్జామ్ రాసి చూడండి, వస్తే వీటి నుంచే వస్తాయి. పబ్లిక్ ఎగ్జామ్ కూడా ఖచ్చితంగా వీటి నుంచే వస్తుంది. ఓకేనా. ఆల్ ద బెస్ట్. టెన్షన్ పడకండి, ఫస్ట్ ప్రశాంతంగా రాస్తే ఏదైనా సాధిస్తాం. ఆవేశంలో టెన్షన్ పడితే నాకు ఇది రాదు కదా అనేసి మిగిలినవన్నీ కూడా నువ్వు ఇక్కడే భయపడుకుంటూ ఉండిపోతే వచ్చినా కూడా నువ్వు రాయడానికి సమయం ఉండదు, మర్చిపోవడం జరుగుతుంది, ఇబ్బంది పడతావు. ఓకేనా. డన్. ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ మై సైడ్. బాయ్. ఎగ్జామ్ బాగా రాస్తారు.